వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హనుమకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో జేఎస్ఎస్ రాష్ట్ర ప్రథమ సదస్సు రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ వార్తల్లో విశ్వసనీయత ఉండాలని, నిజానిజాలను పరిశీలించిన మీదట వార్తలు వేయాలని అభిప్రాయపడ్డారు. జేఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ సంఘంలో పనిచేసే సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు. చిన్న కార్యక్రమం అడిగితే మొత్తం జరుగుతారు. కోర్టు కేసినట్టు అన్ని రద్దయిపోయి నిజమే. ఒక పత్రిక ప్రింట్ కొట్టాలంటే ఎంత చేసి ఎంత తీసుకుని తెప్పిస్తున్నారు. ఈ కొట్టిన ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ? ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ? వాళ్ళకి ఎంత కరెక్ట్ కాదు, ఎంత తీసుకుని తెప్పించారు, ఎంత చేసి కట్టారు, ఇది రికార్డు చూపించాలి. చూపిస్తే వాళ్ళ సర్క్యులేషన్ తెలుసుకోలేదు. అప్పుడు అక్రిడేషన్ నిజాయితీ అట్లా ఇస్తారా? అసలు వేరే వేరే పత్రికలకి అక్రిడేషన్ సంవత్సరం 30 అక్రిడేషన్ వేరే వేరే పత్రికలు. ఇట్లాంటి వ్యవస్థని ప్రభుత్వాలు నేర్చుకోవాల్సించే బదులు మనం ఎత్తే మనం పూర్తిగా అక్రిడేషన్ ఎందుకు? ఒక జర్నలిస్ట్కి పత్రిక ఇచ్చే కార్డే చాలా గొప్పది. ఎవరిని రిపోర్టర్లు పెట్టుకోవాలి, ఎవరైనా మంచి వార్తలు రాస్తారు, ఎవరు పత్రిక క్లియర్ చేస్తారంటే ఆ పత్రిక ఎడిటర్ ఆలోచన. ఆ పత్రికకి రాయితీలు వస్తుంది, ప్రింటింగ్ రాయితీలు లేదా కరెక్టింగ్ రాయితీలు అట్లా ఇవ్వండి. నువ్వు జర్నలిస్ట్కి ఇల్లు అడగండి, అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవ్వండి, తప్పలేదు. అక్రిడేషన్ ఉండే జర్నలిస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకురావడంతో ఏమైందంటే అంగట్లో జర్నలిజాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఒక జర్నలిస్ట్ అంటే ఏమి చదవడాన్ని పద్ధతిగా కానిస్టేబుల్ కూడా ఇంకొక ఉద్యోగం కూడా అక్రిడేషన్ అంటాడు. నీకు తెలుసా అడిగితే తెలియదు అంటాడు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు? అక్రిడేషన్ ఉంటేనే లోపలి వాటి అక్రిడేషన్ ఉంటేనే సమాచారం అనే ఒక వాదాన్ని తీసుకురావడంతో జర్నలిజం ఉనికికే ప్రమాదం పడ్డాడు. జర్నలిజం ఉందా, అక్రిడేషన్ ఉందా? మరియు జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. నిజంగా కూడా వరంగల్ నిన్ననే నేను ఇంకో సంఘం దాంట్లో కూడా అటెండ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చెప్పడం జరిగింది ఏంటిదంటే అత్యధికంగా నష్టపోయిన జిల్లా జర్నలిస్టులో వరంగల్ జిల్లా. ఎందుకంటే ఒకటి మన దగ్గర యూనిటీ లేక, ఒకటి రెండోది యూనిటీని లేకపోవడం వల్ల మీరు వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీరు ఫైనల్ చేసుకున్నాడు, మీకు ఇష్టం లేదు, లేక మేమేం చేయాలి. దీనితో నష్టం అనేది జరిగింది. నేను 3-4 సార్లు కూడా సీఎం గారి దగ్గర తీసుకుపోయినా, ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటర్ గారి దగ్గర తీసుకుపోయి యూనియన్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు వారిని తీసుకుపోయి కల్పించిన జర్నలిస్టు వారి దగ్గర కూడా మీటింగ్ అయితే ఎక్కడ కూడా క్లారిటీ రాకుండా వందలలో పెట్టే వరకు వారికి ఇవ్వవలసిన జాగా చూసి పెట్టిన అక్కడ ఎదురైతే మాట్లాడినా అన్నింటికి ఏర్పాటు అయిన తర్వాత మన దగ్గర అయితే లేకపోవడం వల్లే వాస్తవాలుగా చెడిపోయింది. ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు అనే ఒక ఆలోచన లిమిట్ ఉంటుంది. 10,000 ఎక్కువ పెట్టినామంటే అర్థం ఉండదు. 100,000 ఎక్కువ పెట్టే వరకు అదొక నిర్లక్ష్యం లేదు. ఇది సెట్ అయ్యేలో కూడా సుప్రీంకోర్టుకి ఆర్డర్ వచ్చింది. ఎమ్మెల్యేలకు మీడియా సంబంధించిన ఎవరికి లేవాలి. ఎమ్మెల్యేలకు లేవంటే ఓకే, వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, వాటి అదో ఏదో ఉంటుంది, ఏదో నడుస్తుంటారు. కానీ ఎమ్మెల్యేతో కంప్లైంట్ చేసి మీడియా సోదరులు కూడా ఆ కేటగిరీ జమ చేయడం అనేది అది మంచి పరిణామం అయితే కాదన్న వ్యక్తిగత అభిప్రాయం. సో దానికి ఆల్టర్నేటివ్గా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారికి బాధ్యతలు చెప్పి ఇళ్ళ జాగ్రత్త విషయంలో ఏ విధంగా చేయాలి మీడియా సోదరులు అని
మన ఈ వారం రోజుల కింద ప్రెస్ మీట్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. త్వరలో దాన్ని కూడా కంప్లీట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్తో పాటు హైదరాబాద్ తీసుకుంటామంటే కాదు, వరంగల్ కూడా తీసుకోండి, మాకు ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గర కూడా వాటి గురించి కూడా తీసుకోండి అనే ఆలోచనతో నేను సలహా ఇవ్వడం జరిగింది. త్వరలో తప్పకుండా ఈ హెల్త్ కార్డ్స్ కానీ ఇంకేమైనా కానీ వీటన్నిటి మీద కూడా డిస్కషన్లో ఉన్నది. వారం 10 రోజులే వీటి మీద కమిటీ చేసుకొని వీటిని పరిశీలన చేసుకున్నారు అనేది పూర్తి నమ్మకం ఉన్నది. తప్పకుండా పరిష్కారం కూడా అవుతుందని నమ్మకం నాకు ఉన్నది. ఏదేమైనా యూనియన్ల కాడ కానీ విలేకరుల కాడ కానీ కొందరి వలన మొత్తం చుట్టుకునే విధంగా ఉన్నది. కొందరు తప్పు చేయడం, కేవలం దాన్ని ఒక బిజినెస్ కింద మార్చుకోవడం, దాంతో కొంచెం ఇందువల్ల యావత్ మీడియా పొలిటీషియన్స్ గా ఎట్లయిపోయింది, రాజకీయ నాయకులు అంటేనే ఒక ఇదిగా చూస్తున్నది ఈ రోజుల్లో. అలా జర్నలిస్టులను కూడా రాకుండా ఈ కొన్ని నేను అనేది ఒక జర్నలిస్ట్ అనే కాదు, ఏ దాంట్లో కూడా రాజకీయంలో కానీ నాయకులలో కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, ఇంకేం వాటిలో కూడా కొందరు చేయబట్టి కొందరు చేసే తప్పుడు పనుల వల్ల మిగతా యావత్ దాన్ని చుట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వాస్తవాలు ఏంటి, వాస్తవాలు రాస్తే దానికి ఎక్కడ కూడా ఎవరు వద్దరు. కానీ నేను ఈ మధ్య కాలంలో నాకు కూడా నా సొంతం నాకే ఫేస్ కాలే, కానీ అక్కడ ఇప్పటివరకు ఫేస్ కాలేదు. కొందరికి ఫేస్ అయిన వాళ్ళని అది పోతే క్యారెక్టర్ పోతే రికవరీ కాదు. మళ్ళా ఎప్పుడు కానీ ఒకరి మీద మనం రాసేటప్పుడు వాళ్ళ యొక్క ఏంటి వాస్తవమా కాదా అని కన్ఫ్యూజన్ కూడా తీసుకుంటే బాగుంటుంది. వాస్తవం అయితే తప్పకుండా రాయాలి, ఎవరు చెప్పి నాయకుడికి వీలు లేదన్న వాస్తవంలో వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానికి అవకాశం మనం ఇవ్వాలి. మీడియా సోదరులకు ఎందుకు అడుగుతున్నారు, ఏం చెప్తున్నా అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒకటి పెద్ద ఆర్టికల్ వచ్చింది మన వరంగల్ జిల్లా నుంచి. దాని మీద దృష్టి తీసుకోకపోతే ఎంక్వైరీ చేస్తే రాగానే తేలిన ఆ క్యారెక్టర్ డ్యామేజ్ అనేది రికవరీ కాదు. ఎంత కన్ఫ్యూజన్ ఇచ్చినా కానీ ఆ క్యారెక్టర్ పూర్తి స్థాయిలో రికవరీ అనేది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం వెళ్ళండి. మీకు సంఘం తరఫుకెళ్ళి ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా నా వంతు బాధ్యతగా నేను తప్పకుండా సహాయం చేస్తానని మనం చేస్తున్నాను. అదేవిధంగా రాజు గారు జనరల్ సెక్రటరీ, నా చిన్ననాటి మిత్రుడు, నేను ఇక్కడ పెట్రోల్ పంప్ కాడ చిన్నప్పటికీ కూడా గోలీల కాడికి మొదలు పెడితే 1/2 చాయ్ కాడికి మొదలు పెడితే నేటి వరకు కూడా మేము హైదరాబాద్లోనే కలుసుకోకుంటున్నాం. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు చెప్పకుండా వచ్చేది కాబట్టి పిల్లలకి ఎట్లా వస్తారు, కానీ నేను ఇంత గొప్ప వాళ్ళు చెప్పకుండా వచ్చేది కాక సరే పర్వాలేదు. వీడి అన్నగారి శేఖర్ గారు, కాంగ్రెస్ శేఖర్ ఎక్స్ కార్పొరేటర్, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు కూడా మొదటి చిన్నప్పటి కూడా మేము ఒక 10 మంది ఉన్నాం. హనుమకొండ నుంచి ఢిల్లీకి పూర్వీకుల మీద పోయినాం మేము అందరం. హనుమకొండ నుంచి ఢిల్లీకి